వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మిమ్మల్ని సాడ్ చేయాలని ఒక 420 తన జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారండి. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, కొంతమంది మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చేయడానికి ట్రై చేస్తున్నారు. బ్యాడ్ కర్మ ఈజ్ రియల్ అండి. వాళ్ళు మీ వెనుక పరుగులు ఎడుతున్నారంట. మిమ్మల్ని బాధ పెట్టాలి ఎమోషనల్గాను, లేదా చేస్తున్న పని విషయాల్లోనూ మిమ్మల్ని పరిగెట్టించాలి అని చెప్పి అనుకుంటున్నారంట. దానికి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారని ఏంజల్ చెప్తున్నారండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, చైల్డ్ విషయంలో మీరు చైల్డ్ అండి, మ్యారేజ్ కాకపోతే, లేదా మీకు చైల్డ్ ఉంటే, స్మాల్ చైల్డ్ ఉంటే చైల్డ్, మోస్ట్లీ మీరండి. ఓకేనా, చిన్నవాళ్ళు కావచ్చు ఇంట్లో, లేదా మీ విషయంలో ఏంటంటే మీ సిబ్లింగ్స్ కావచ్చు. చీట్ చేయాలి అని అనుకున్నారంట. ఎస్, ఒక ఫ్రాడ్ అండి, 420 ఫ్రాడ్. మీ లైఫ్లోకి డివైన్ గిఫ్ట్స్ వచ్చేస్తున్నాయి, నిలబడిపోతున్నారు, సంపాదించేస్తున్నారు, సమాజంలో గౌరవం వచ్చేస్తుంది, అందరూ మీ గురించి మంచిగా చెప్తున్నారు. ఎలాగైనా సరే అందరిలో మిమ్మల్ని అలర్ట్ చేసేయాలి, ఎలాగైనా సరే బ్యాడ్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. పార్సిల్, ప్యాక్, గిఫ్ట్ ఇలాంటి ఆలోచనలతో ఉన్నారండి. ఇగోతో ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే కేవలం ఇగోతో మీ దారికి అడ్డుగా నుంచుంటున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి నుంచుంటున్నారు, మీకు తెలియలేదు, మీరు తప్పుకొని వచ్చేసారు. బట్ ఇప్పుడు మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు. ఓకేనా, డేటింగ్ విషయంలో నాట్ ఆల్ కనెక్షన్స్ ఆర్ మెయింట్ టు బి యాక్సెప్ట్ క్లోజర్. ఎస్, అన్ని కనెక్షన్స్ కూడా కడదాకా ఉండు, కొన్ని ఖచ్చితంగా క్లోజింగ్ అనేది ఉండాలి. ఓకేనా అండి, ఇది ర్యాండమ్గా వచ్చింది కాదు, లైఫ్కి ఒక పర్పస్ ఉంది. అది ఎవరి కోసమో, ఏది ఏ ట్రాప్లోనో, ఏ డ్రామా కోసమో మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా మీకు రిపీట్ చేస్తున్నారు ఎందుకు, లేదా గుర్తు చేస్తున్నారు, లేదా ఏదో డ్రామాటిక్గా ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది ఒక ప్రొజెక్షన్స్ డ్రామా, మ్యానిపులేషన్ డ్రామా. ఓకేనా, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి గతంలో వాళ్ళ గురించి మాట్లాడడం, గతంలో ఏ ఒక్కరి గురించి కూడా ఒక 5 years 10 years 15 years బ్యాక్ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓకేనా, అప్పుడు ఇంట్రెస్ట్ లెక్కేసుకుంటే తప్ప ఇంకెవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదంతా కూడా పక్కకు పెట్టేయండి. అది ఒకవేళ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది మ్యానిపులేషనే. మిమ్మల్ని ఎక్కడో ఉంచాలనుకుంటున్నారు, అయిపోయిందని దాంట్లో. ఇప్పుడు బస్సు వెళ్ళిపోయింది అని చెప్పి ఫీల్ అవడంలో ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించాలి. ఆటోకి వెళ్తారా, బస్కి వెళ్తారా, ఇంకటి ఏదైనా కట్టించుకొని వెళ్తారా, ఇదే కదా. అది ఆలోచించకుండా వెళ్ళిపోయిన బస్సు గురించి బాధపడుతూ కూర్చోమని చెప్తున్నారు మీ చుట్టూ కొంతమంది మిమ్మల్ని. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాట్సాప్ మెసేజ్ల్లోనూ స్టాటస్ల్లోనూ వాళ్ళు శోకంలో ఉన్నట్టు, బాధలో ఉన్నట్టు కొన్ని రకాలుగా. ఓకేనా, ఇదంతా ఎందుకు అంటే మిమ్మల్ని నెమ్మది చేయడానికి. మీరు హీల్ అవ్వకూడదు, క్రియేటివ్గా ఆలోచించకూడదు. మీరు ప్రస్తుతంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ప్రస్తుతంలో ఉన్నారు. గతం నిన్నది కూడా అయిపోయింది, భోంచేసేసం అయిపోయింది, నిన్న ప్లాన్స్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు మీరు ప్రస్తుతంలోకి వచ్చేసారు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. అవునా, ఫ్యూచర్ గురించి ఏం చెయ్యాలనుకుంటున్నారో దానికి ఇప్పటి నుంచే మీరు పని చేయడం మొదలెడతారు. అవునా, మీరు ప్రస్తుతంలో ఏదైతే పని చేస్తున్నారో అదే ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ప్రస్తుతమే, ఫ్యూచర్లో లేదు. ఫ్యూచర్లో మీకు ఫ్యూచర్ ఉండాలంటే ప్రస్తుతంలో మీరు ఏదో ఒక పని చేసి తీరాలి. ఓకేనా, ఆ పని మీరు చేసేసుకుంటారని, మీరు హీల్ అయిపోతారని. ఓకేనా, మీరు ప్రశాంతంగా బతికేస్తారు. ఇంకా ఇప్పుడు కనుక మీరు పనులు చేసుకోవడం మొదలెట్టినా కొంచెం సేవింగో, లేదంటే కొంచెం డబ్బులో, బంగారమో, స్థలమో, పొలమో ఏదన్నా కానీ సంపాదించినా, లేక మీకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది వచ్చినా మీరు హీల్ అయిపోతారు. ఇంకా జీవితాంతం ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడిపేస్తారు అని. భార్య భర్తలు ఇద్దరండి, 7 members ఉన్నారు మొత్తం కార్మిక్స్. ఆ 7 members కూడా రిలేటివ్సే. ఓకే, చాలా దగ్గర వాళ్ళు, టీ కాఫీలు తాగే వాళ్ళే. మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నంలో ఉన్నారంట.
మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయకుండా చేయాలి, మిమ్మల్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి, మీతో గొడవ పెట్టుకోవాలి అని చెప్పి ఒక 9 మెంబర్స్ అనుకుంటున్నారండి. వాళ్ళు ఎవరైతే అనుకున్నారో 9 మెంబర్స్ వాళ్ళ హోమ్ లైఫ్ అడ్డం తిరిగింది. వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేదు, పార్ట్నర్ లేదు, మ్యారేజ్ చేసుకునే స్కోప్ లేదు, మ్యారేజ్ అయినా ప్రయోజనం లేదు. డైవర్సు, లాంగ్ డిస్టెన్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఈ విధంగా ఉంది వారి జీవితం. వీళ్ళు కనుక మీ విషయంలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి దాన్ని బ్యాక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పర్సనల్ లైఫ్, పార్ట్నర్ అనేది లైఫ్ లాంగ్ అండి. ఒక రోజుతో ఒక వారంతోనో అలాగా ఒక సంవత్సరం మిస్అండర్స్టాండింగ్స్తో కాదు. ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్ పార్ట్నరే వాళ్ళకి సపోర్ట్. ఓకేనా, ఒక లెగ్ లేకుండా అయితే ఎక్కువ ఎంత ఎంత ప్రయాణమో చేయలేరు. ఓకేనా, ఖచ్చితంగా పర్సన్కి పర్సన్ ఉండాలి. ఓకేనా, వీరికి ఇప్పుడు అర్థం అవ్వట్లేదు బికాస్ వీళ్ళు ఇంకా 30sలో ఉన్నారు. ఓకేనా, ఏంజల్ అదే చెప్తున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళ ఫ్యూచర్ గురించి. మీతో ఫైట్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమవుతుందో వాళ్ళకి తెలియట్లేదు. నెక్స్ట్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా మీతో వాళ్ళు ఫైట్ చేస్తే? ఓకేనా, ముందుకు వెళ్లకుండా చేయడానికి ఛాన్స్ లేదండి అసలు. మిమ్మల్ని మీ లైఫ్ని ముందుకు వెళ్లకుండా చేయడానికి ఛాన్స్ లేదు. ఇంట్లో ముగ్గురు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి చెట్టు నుంచి పండును వేరు చేసినట్టుగా వేరు చేయాలి అనుకుంటున్నారంట. IP is a significant, IP address is a significant IP address, ఫోన్, మొబైల్. ఓకేనా, హ్యాకింగ్, ట్రాకింగ్. ఓకేనా అండి, మొబైల్ మిస్ అయింది కావచ్చు, లేదా ఫోన్ విషయంలో, లేదా మీరు సాఫ్ట్వేర్కి ఆండ్రాయిడ్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉండొచ్చు, IP అడ్రస్కి సంబంధించి చెక్ చేసి ఇలాంటివి చేసి ఉండొచ్చు. ఓకేనా, నెస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి, టూల్, సైబర్ టూల్. ఓకేనా, ఖచ్చితంగా అయితే చెప్తున్నారు ఏంజిల్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఒక్క రూపాయి కూడా వెనకేసింది లేదు. వాళ్ళ చెత్తలోనే వేసుకుంటున్నారు వాళ్ళ సంపాదనని అంతా కూడా. ముందుకు వెళ్లకుండా చేయాలని చెప్పి వాళ్ళు గాల్లో తేలుతున్నారు. కానీ నమ్మకంతో మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నమ్మకం అనేది వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకోవాలి. మిమ్మల్ని ఆపేస్తామని నమ్మకం పెట్టుకుంటే అది మూర్ఖత్వం అవుద్ది. ఓకేనా, మీరు నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు, అదే నమ్మకంతో మీ డివైన్ టీమ్ మీ దాకా ఎవరిని కూడా రానివ్వట్లేదు. అందుకని మీకు లేజినెస్ వచ్చేలాగా ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. పనిని వాయిదా వేసేలాగో, లేదా చేస్తున్న పనికి కొంచెం లేజీగా అనిపించి పని ఇంకా లాస్ట్ ఛాన్స్ అది. ఇంకా అంతకు మించి మీ పని ఆపడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి మీకు బద్ధకం వచ్చేలాగో, కాలునొప్పి వచ్చేలాగో, కరెంట్ లేకుండా చేయడము, ఇలాంటివన్నీ ఐసోలేట్ చేయలేరండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు చేసేది మారతాను, వాకింగో జాగింగో కాదు. ఓకేనా, అది ఒక రోజుతో అయిపోయేది కాదు కదా. సో వీళ్ళు మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేయడం, మీ మీద బురదేసే ప్రయత్నం చేసి 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 టైర్డ్ అయిపోయి కలిసిపోతారు అంతే గాల్లో. తప్ప మిమ్మల్ని మాత్రం ఫ్రీజు చేయలేరు, ఐసోలేట్ చేయలేరు, బాధ పెట్టలేరు. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.